సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని మనకు మాట ఉంటుంది కదా. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి ఛాలెంజెస్, సవాళ్ళు ఉంటూనే ఉంటాయి. కొన్నిసార్లు మనం పబ్లిసిటీ కోసమో, హీరోయిజం చూపించుకోవడం కోసమో ఎదుటి వాళ్ళకి సవాళ్ళు విసిరితే గనక కొరివితో తలగొక్కున్న పరిస్థితిలాగా అయిపోతుంది సిచ్యువేషన్ అంతా. పదే పదే బెంగళూరుతో పోలికి తెచ్చుకోవడము, కంపీట్ చేస్తున్నామని చెప్పడానికి ప్రయాసపడడం చూసిన తర్వాత ఆంధ్రుల మీద కర్ణాటక ఐటీ మంత్రి చేసిన కామెంట్లు అలార్మింగ్గా కనపడుతున్నాయి. అంటే మనం చేసే కామెంట్ల వల్ల మనకి ఎంత ఎలివేషన్ వస్తుందో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో ఆ సిటీలో ఉన్న మనోళ్ళకి ఛాలెంజెస్ వస్తాయేమో అనే ఆందోళన కలిగే పరిస్థితి వస్తూ ఉంది. సార్ లోకేష్ గారు, పబ్లిసిటీ కోసమో, ఫోకస్ అవ్వడం కోసమో మిగతా మార్గాలు చాలా ఉంటాయి కదా. ఇలా బెంగళూరుతో కంపీట్ చేసే ముందు మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. బెంగళూరుతో కంపీట్ చేస్తున్నాము, విశాఖ వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఉన్న నగరం అని చెప్పుకోవడానికి ఏపీ ఐటీ మంత్రి లోకేష్ గత కొన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖలో అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ సెక్టర్ టేకాఫ్ అవుతోంది, 2023లో ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత రూపురేఖలు మారినాయి, ఇప్పుడు గూగుల్ కూడా వచ్చింది, అదే అదానీ గూగుల్ కూడా వచ్చింది అని చెప్పుకున్నంత వరకు పర్వాలా. కానీ బెంగళూరులో ఉన్నోళ్ళని విశాఖకి రమ్మనేలాగా కవ్వింపు ప్రకటనలు చేయడము, మిగతా వాళ్ళకి ఎక్కడో మండుతున్నట్టుంది అనే సినిమాటిక్ క్రిప్టిక్ పోస్టులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా? కాస్త కూస్తో హెడ్లైన్లు పెడతాయి మన టీవీ ఛానల్లో, మన హీరో గారు ఇలా అన్నారు అని. కానీ అవతల వాళ్ళు కనుక సీరియస్గా రియాక్ట్ అయితే మనకి లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందేమో అనే ఆందోళన కలుగుతూ ఉంది. ఇప్పుడు బెంగళూరులో రోడ్లు బాగాలేదు అని ఎంటర్ప్రెన్యూర్ ఎవరో అంటే, విశాఖకి రెడ్డి ఇక్కడ రోడ్లు బాగున్నాయి అని చెప్తే అప్పట్లో కేటీఆర్ తరహాలో ఇప్పుడు లోకేష్ కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు అని చాలామంది సరిపెట్టుకున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా మన పేరు చెప్పకుండానే లైట్ తీసుకుని కౌంటర్ ఇచ్చేసి వదిలేశాడు ఆయన. కానీ ఇప్పుడు ప్రియాంక ఖర్గే మాత్రం Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying Bengaluru is becoming overcrowded. That is why this is infrastructure. That is because people from Andhra are coming here for jobs, no? చూసారుగా ఆయన ఏమన్నాడో, మేము గూగుల్ తెచ్చేసాము, బెంగళూరు కంటే మేము బెటరు అన్నట్టుగా మాట్లాడేసరికి ఎవరి వల్ల ఓవర్ క్రౌడెడ్ అయింది బెంగళూరు, ఆంధ్ర వల్ల కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటివి చూస్తే మన వాళ్ళకి లేనిపోని ఇబ్బందులు వస్తాయేమో మన రాజకీయ ప్రకటనల వల్ల బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళకి, ఆంధ్రులకి అనే ఆందోళన కలుగుతుంది. ఎందుకో ఒకసారి డీటెయిల్గా చూద్దామా. బెంగళూరులో ఒక 30 నుంచి 35 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అని అనుకుంటే అందులో కమ్సే కమ్ 3వ వంతు ఆంధ్రులే. అంటే 10 లక్షల మంది పైగా ఉండుంటారు వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ, లేదంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ. వీళ్ళంతా మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక వెళ్ళిన వాళ్ళే కదా. ఏపీలో 11 ఏళ్ళైంది విభజన జరిగి, మనకి దారి చూపించే సిటీ అంటే ఏముంది ఇప్పుడు చెప్పుకోవడానికి? చిత్తూరు, కడప లాంటి జిల్లాల వాళ్ళు అయితే చెన్నై వెళ్ళాలి, రాయలసీమ, కోస్తా అని లేకుండా అందరూ బెంగళూరు, హైదరాబాద్లో వెళ్లాల్సిందే కదా. 11 ఏళ్ళుగా మనం ఒక రాజధానిని సాలిడ్గా కళ్ళ ముందుకు తీసుకురాలేకపోయాం, పర్మనెంట్ భవనాలు కట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చూపించలేకపోయాం ఇప్పటి వరకు. విశాఖ కాస్త కోస్తో గేరొందుకునేసరికి ఇప్పుడు మనం పబ్లిసిటీ ప్రకటనలు చేసేస్తూ ఉన్నాం. ఇలాంటి టైంలో కనుక బెంగళూరు లాంటి వాళ్ళు అసలు మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడెందుకున్నారు అనే పబ్లిసిటీ ఆందోళన వాళ్ళు కూడా చేశారనుకోండి. ఏది హిందీ వాళ్ళని ఈ మధ్యన అంటున్నారు కదా, హిందీ వాళ్ళకి బెంగళూరులో ఏం పని, ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే కన్నడలోనే మాట్లాడాలి, ఇలాంటి ఆందోళనలు కొంతమంది అక్కడ చేస్తూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు కనుక ఇప్పుడు లేనిపోంది ఆంధ్ర కవ్విస్తోంది మమ్మల్ని, అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడేంటి అని మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, మన ప్రకటనల వల్ల నష్టం జరుగుతున్నట్టు మన వాళ్ళకి కదా. ఇలాంటివి ఆలోచించి కొంచెం పబ్లిసిటీ ప్రకటనల మీద కంటే పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెడితే బెటర్ ఏమో. కాస్త చూడండి సార్. అయినా బెంగళూరు వరకు ఎందుకు సార్? హైదరాబాద్లో ఉన్న ఆంధ్రులకి అసలు మన సొంత రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తాం అని కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పండి చూద్దాం. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఆంధ్ర వైపు కూడా చూడొచ్చు, ఇది మన అసలు హోమ్ కదా అని అనండి చూద్దాం. అలా అనడానికంటే ముందు మన సొంత వ్యాపారాలు, హెరిటేజ్ లాంటి హెడ్ క్వార్టర్స్ ఏపీకి షిఫ్ట్ చేసి చూపించండి. ఎప్పుడైనా సరే తొలి అడుగు మనమే వేయాలంటారు కదా, అలాగ వేసి చూపించండి. అలాంటివి చేస్తే కనుక కొంచెం డెవలప్మెంట్ విషయంలో, హీరోయిజం విషయంలో మనకి కమిట్మెంట్ ఉంది అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. మనం ఎప్పుడు హైదరాబాద్లోనే కాదు ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టచ్చు రండి అని బహిరంగంగా చెప్పగలిగామా? ఇండస్ట్రీనే కాదు, కనీసం సినిమా ఇండస్ట్రీ అయినా ఏపీకి రావాలి, ఎందుకు రాదు, ఏపీ నుంచే కదా 60% వసూళ్ళు వస్తాయి అని ఎప్పుడన్నా చెప్పగలిగామా? మనం హైదరాబాద్ విషయంలో గట్టిగా ప్రకటన చేయడానికి మన కాన్ఫిడెన్స్ సరిపోదు.
ఎందుకు అంటే హైదరాబాద్తో పోలిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో మనకి తెలుసు. మరి బెంగళూరు ఇంకొంచెం సూపర్లేటివ్ కదా, మరి బెంగళూరుతో ఎందుకు కంపీట్ చేస్తాము? పబ్లిసిటీ, ఫ్రిక్షన్, నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి, గూగుల్ వచ్చేసిందనే బజ్తో మనం ఎలివేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నామా? సార్, ఎలివేషన్ సంగతి తర్వాత ముందు ఆ కన్నడ పిచ్చి కనుక నిద్ర లేచింది అనుకోండి, మన వాళ్ళు ఇబ్బంది పడతారు. కొంచెం మన వాళ్ళ మీద కూడా కాస్త సింపథెటిక్గా ఆలోచించండి. పైగా మన వైజాగ్ టేక్ ఆఫ్ కావడం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వైజాగ్ టేక్ ఆఫ్ అయిపోయి ఒక 4-5 ఏళ్ళు ట్రాక్ రికార్డ్ చూపిస్తే కనుక అప్పుడు మన దగ్గర కూడా కొంతవరకు ఉపాధి కలుగుతుంది అని నమ్మకం కుదిరితే కనుక మన వాళ్ళు ఆటోమేటిక్గా మన దగ్గరే పనిచేయడానికి, పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా మన దగ్గరికే రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి హైదరాబాద్, బెంగళూరు పోతుంటారు. ఆ నగరాల దయాధర్మ బిట్స్ మీదే మనం బతకాల్సి ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన 11 ఏళ్ల తర్వాత కూడా మనమేమో ఇంకో పక్కన అధికారం, హంగులు అన్నీ చేతిలో పెట్టుకుని పక్కన వాళ్ళ మీద కవ్వింపు ప్రకటనలు చేస్తాం. ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకుంటే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది నాకైతే. మీరేమంటారు? విడిపోయి 11 ఏళ్ళు అయిన తర్వాత కూడా సొంత వ్యాపారాల హెడ్ క్వార్టర్స్ని మనం మన రాష్ట్రానికి తరలించకుండా పక్క రాష్ట్రంలో ప్రధాన నగరాలకి కాంపిటీషన్ అయిపోతున్నాం అనే ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఏదైనా ఉంటుందా?